హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజల్లోనూ భరోసా కల్పిస్తుందని పీసీసీ నేతలు చెబుతున్నారు. సామాన్యులంతా నేరుగా తమ సమస్యను మంత్రికే చెప్పుకునేందుకు అవకాశం కల్పించడంతో పబ్లిక్ భారీగా క్యూ కడుతున్నారు. ఫస్టే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరు కాగా ఏకంగా 200 పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో కొన్ని స్పాట్లోనే పరిష్కారం కాగా మరికొన్నింటిని సంబంధిత శాఖ అధికారులకు మంత్రి నేరుగా రిఫర్ చేశారు. ఈ నెల 25న నిర్వహించిన ముఖాముఖిలలో పార్టీ కార్యకర్తలతో పాటు వివిధ జిల్లాలకు చెందిన సాధారణ ప్రజలు కూడా వచ్చారు. ప్రతి అప్లికేషన్ను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి దామోదర వైద్యం కొరకు వచ్చిన బాధితులను ఉస్మానియా, నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు సిఫారసు చేశారు. మంత్రుల దృష్టికి వచ్చిన ప్రతి అప్లికేషన్ను ఎంట్రీ చేస్తున్న ప్రత్యేక స్టాఫ్ పరిష్కారం కోసం ఫాలో అప్ కూడా చేస్తుందని టీపీసీసీ పేర్కొంది. సదరు స్టేటస్ను మంత్రి కూడా తెలియజేయనున్నట్లు పార్టీ వర్గాలు వివరించారు. ఒకే మంత్రి దగ్గర నుండి అన్ని శాఖలకు ఆదేశాలు సులువుగా వెళ్తుండడంతో కార్యకర్తలు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ చెందిన ఓ సీనియర్ కార్యకర్త తన ఆరోగ్యం బాగోలేక మంత్రికి తెలిపారు. ఇది అద్భుతమైన కార్యక్రమమని పలువురు కార్యకర్తలు సోషల్ మీడియాలోనూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు. గాంధీ భవన్లో మొదలైన మంత్రుల విజిట్ కార్యక్రమం త్వరలో జిల్లాలోనూ నిర్వహించాలని పార్టీ ప్లాన్ చేస్తున్నది. జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రులు, డీసీసీల నేతృత్వంలో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొత్త పార్టీ కార్యాలయాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం స్థలం కొనుగోలు, సేకరణ వంటి అంశాలపై కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక వినతి పత్రాన్ని అందించనున్నారు. మంత్రుల ముఖాముఖి ప్రోగ్రాం అనుభవం, స్పందన ఎలా ఉన్నదే అన్నా అని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహను సీఎం రేవంత్ రెడ్డి అడిగినట్టు సమాచారం. మంత్రి దాదాపు 3 గంటలకు పైగానే గాంధీ భవన్లో కూర్చొని పబ్లిక్, కార్యకర్తలను అడ్రస్ చేస్తూ సమస్యలపై అప్లికేషన్లు తీసుకోవడంపై సీఎం సంతోషించారు. మంత్రి దామోదరను అభినందించారు. తమకు ఈ పదవులు రావడానికి కారణమైన కార్యకర్తలను కాపాడుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమంటూ సీఎం గుర్తు చేసినట్టు తెలిసింది. అయితే 10 ఏళ్ల పెండింగ్ సమస్యలు భారీగా వస్తుండడంతో వేగంగా పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం, మంత్రి ఆదేశించినట్టు సమాచారం. 10 ఏళ్ల నుండి కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. ఇక కార్యకర్తలను కాపాడుకుంటేనే స్థానిక ఎన్నికల్లో బలంగా కోట్లాడవచ్చని పార్టీ భావిస్తుంది. 10 ఏళ్ల నుండి పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం అండగా నిలిచి హెల్త్, వెల్ఫేర్ను అందించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. తద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో కార్యకర్తలంతా మరింత సీరియస్గా పనిచేస్తారనేది పార్టీ ఆలోచన. దీంతోనే మంత్రుల ముఖాముఖి కార్యక్రమాన్ని సీరియస్గా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే నెల రోజుల షెడ్యూల్ను కూడా గాంధీభవన్ వర్గాలు విడుదల చేశాయి.